బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు డిఎస్సి ఏపీ డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్లో మనకి ఏపీఆర్ఈఐఎస్కి సంబంధించిన టీజీటీ పీజీటీ పోస్టులు ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని ఉన్నాయి అనేది చూద్దాము ఈ వీడియోలో. ఒక అభ్యర్థి అయితే నాకు దీనికి సంబంధించిన వీడియో అయితే చేయండి మేడం అని అడిగాడు, అందుకు చేస్తున్నాను ఈ వీడియో. టీజీటీ పీజీటీ ఏ పోస్ట్ ఉన్నాయి, ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, బ్యాక్లాగ్ ఎన్ని ఉన్నాయి, కరెంట్ ఎన్ని ఉన్నాయి, లోకల్లో ఎన్ని ఉన్నాయి, ఓపెన్లో ఎన్ని ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. ఫస్ట్ టైం అయితే ఈ వీడియో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పూర్తిగా వీడియోనంతా చూడండి. వీడియో మొత్తం చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేను చెప్తాను. ఇప్పుడు లోకల్లో ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని ఉన్నాయి, టీజీటీకి ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి, పీజీటీకి ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీరైతే స్కిప్ చేయకుండా ఒకసారి అయితే మంచిగా చూడండి వీడియో మొత్తాన్ని. మీకు ఇలా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకైతే షేర్ చేయండి. అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. పీజీటీకి సంబంధించిన బయోసైన్స్ ఇంగ్లీష్ మీడియం సంబంధించింది బ్యాక్లాగ్లో అయితే మనకు పీహెచ్లో అయితే ఒకటి ఉందండి. మిగతాది పీజీటీ మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం బ్యాక్లాగ్లో కూడా ఒకటి పీహెచ్ వాళ్ళకే ఉంది. సోషల్ స్టడీస్కి ఇంగ్లీష్ మీడియంలో బ్యాక్లాగ్లో పీహెచ్కి సంబంధించి ఒకటి ఉంది. ఇక్కడ మళ్ళీనేమో బీసీఏది కూడా ఒకటైతే ఒక పోస్ట్ అయితే ఉంది బీసీఏ వాళ్ళకి. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి ఏమో ఒకటి ఉందండి ఓసీలో. టీజీటీ తెలుగులోనేమో టీజీటీ లాంగ్వేజ్ పండిట్ బ్యాక్లాగ్ అయితే ఒకటి ఉంది, పీహెచ్ వాళ్ళకి ఒకటే ఉంది. మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం టీజీటీ సంబంధించి పీహెచ్ వాళ్ళకి దీంట్లో అంతా బ్యాక్లాగ్లో ఎక్కువగా పీహెచ్ వాళ్ళకైతే ఉన్నాయి. నెక్స్ట్ పీజీటీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కరెంట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పోస్టులు అండి. ఇవేమో బ్యాక్లాగ్ అంటే ఇంతకుముందు రాసి వాళ్ళు జాబ్లో జాయిన్ అవ్వకుండా ఉన్న వాళ్ళవి ఇప్పుడు మళ్ళీ ఈ నోటిఫికేషన్లో బ్యాక్లాగ్గా ఇవ్వడం జరుగుతుంది. కరెంట్ అంటే ప్రజెంట్ ఇప్పుడు కరెంట్ ఉన్న పోస్టులు. దీంట్లో కూడా లోకల్ నాన్ లోకల్ వాళ్ళకు కూడా సపరేట్ అయితే ఇస్తున్నారు. లోకల్ అంటే మీరు ఎక్కడ చదివారో అది లోకల్ అవుతుంది. 4th నుంచి 10th వరకు ఏ డిస్టిక్లో అయితే చదివారో అదైతే లోకల్ అవుతుంది. మీకు 4 years మినిమం 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 4 years అయితే మీరు ఎక్కడ చదివితే అది లోకల్ అవుతుంది. మీరు అంత 4 years కంటే ఎక్కడ చదివినా కానీ మీకు అది లోకల్ అవుతుంది. మీరు 4 years కంటే తక్కువ చదివారనుకోండి ఏ డిస్టిక్లో అయినా అది మీకు నాన్ లోకల్ కిందకు అయితే వస్తుంది. మీరు అందుకే చూసుకొని లోకలా మీరు నాన్ లోకలా అనేది చూసుకొని మీరు ఫస్ట్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు 4th నుంచి 4th 5th 6th 7th వరకు మీరు ఒకే డిస్టిక్లో చదివారనుకో మీరు లోకల్ అయిపోతారు. అదే మరి 6th నుంచి 10th వరకు 6th 7th 8th 9th 10th 5 years ఒక దగ్గర చదివారనుకో అది ఆ డిస్టిక్ మీకు లోకల్ అవుతుంది. అట్లా కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఒక డిస్టిక్లో 6th నుంచి 10th వరకు ఒక డిస్టిక్లో చదువుతారు కదా, అందుకని మీరు ఫస్ట్ నుంచి అయినా చూసుకోవచ్చు. ఎక్కువ ఏ డిస్టిక్లో అయితే మీకు ఉందో 4 years కంటే ఎక్కువ అలాగా మీరు ఎక్కువ ఏ డిస్టిక్లో ఉంటే అది మీకు లోకల్గా అయితే మీరు ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇది జాగ్రత్తగా కొంతమంది 2 years ఒక దగ్గర 2 years ఒక దగ్గర అట్లా చదువుతూ ఉంటారు, వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది. రెగ్యులర్గా ఒక దగ్గర చదివిన వాళ్ళకైతే ప్రాబ్లం అయితే ఉండదు దీని గురించి. అలా ఉన్న వాళ్ళైతే చూసుకొని అయితే మీరు లోకల్లో అయితే మ్యాక్సిమం లోకల్లోనే అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే చాలామందికి నాన్ లోకల్లో పోస్టులు తక్కువ ఉంటాయండి. లోకల్లో అయితే మీ లోకల్లో ఓపెన్లో ఇస్తారు, ప్లస్ మీ క్యాస్ట్లో ఇస్తారు. లోకల్లో రాకపోయినా మీ క్యాస్ట్లో అయినా మీకు జాబ్ అయితే వస్తుంది. కొంచెం తక్కువ మార్కులు వచ్చినా మీకైతే వస్తుంది. నాన్ లోకల్లో వెళ్ళాలంటే అక్కడ లోకల్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత నాన్ లోకల్లో కూడా సపరేట్ అయితే ఇచ్చారు. ఈ సపరేట్ ఇచ్చినవి నాన్ లోకల్ వాళ్ళకైతే ఇస్తారు. అందుకని మీరైతే చూసుకొని ఏ డిస్టిక్లో ఎక్కువ ఉన్నాయో మీ డిస్టిక్లోనే మ్యాక్సిమం అయితే రాసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు మనకి ఒక్క దగ్గరే అప్లై చేసుకోవాలని మనకి ఇవ్వడం జరిగింది. మీరు 2-3 చోట్ల 2-3 డిస్టిక్లలో అప్లై చేసుకోవడానికి లేదు కాబట్టి
మ్యాక్సిమం మీ డిస్ట్రిక్ట్లో అప్లై చేసుకోనికైతే ట్రై చేయండి. నేనైతే ఇది చెప్తున్నాను, అది మీ ఇష్టము. పీజీటీ ఇంగ్లీష్లోనేమో కరెంట్ అయితే 2 ఉన్నాయండి ఓపెన్లో. తర్వాత బీసీబీలో అయితే ఒకటి ఉంది. బీసీ ఎస్సీ థర్డ్ కేటగిరీలో అయితే ఒకటి ఉంది. ఎస్టీలేమో అయితే ఒకటి ఉందండి. మీకు ఇక్కడ హైలైట్ చేసి చెప్తాను చూడండి. పీజీటీ ఇంగ్లీష్ పోస్టులు చూడండి. పీజీటీ ఇంగ్లీష్ చూసుకోండి. ఇక్కడ లోకల్లోనేమో వీళ్ళకి ఇస్తున్నారు, 2 ఉన్నాయి. ఒకటేమో ఓపెన్లో అయితే 2 ఉన్నాయి. ఈ ఓపెన్ పోస్టులు ఎట్లా ఇస్తారంటే ఓపెన్ ఓసీ వాళ్ళకి ఇస్తారు. ప్లస్ ఈ మిగతా వాళ్ళకి ఎక్కువ ఏ మార్క్స్ వచ్చినాయనుకో మిగతా వాళ్ళు కూడా, మిగతా క్యాస్ట్ వాళ్ళు కూడా ఓపెన్లో రావచ్చు. ఇంగ్లీష్ పీజీటీకేమో పీజీటీ ఇంగ్లీష్ ఓపెన్ ఏమో బీసీ ఏలోనేమో అయితే ఒకటి ఉంది. నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్కి అయితే ఒకటి ఉందండి. నెక్స్ట్ చూడండి హిందీ సాంస్క్రిట్, హిందీలో కూడా అంతే ఓపెన్లో అయితే ఒకటి ఉంది. మీరు మీ ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ సంబంధించి అయితే చూసుకోండి. నేను ఇప్పుడు పీజీటీ తెలుగు అయితే చూద్దామండి. పీజీటీ తెలుగు చూడండి. లోకల్లో ఎన్ని ఉన్నాయో, నాన్ లోకల్లో ఎన్ని ఉన్నాయో చూడండి. ఏ క్యాస్ట్కి అయితే ఎన్ని ఉన్నాయనేది. ఇప్పుడు లోకల్లో అయితే ఓపెన్లో అయితే 2 ఉన్నాయండి. బీసీబీకి అయితే ఒకటి ఉంది లోకల్లో. మళ్ళీ ఇక్కడ చూడండి ఎస్సీ గర్ల్స్, ఎస్సీ 1 అంటే ఎస్సీ సెకండ్ కేటగిరీ అంటే బి అనుకోండి. ఎస్సీ బి వాళ్ళకేమో ఒకటైతే ఉంది. ఎస్సీసీ వాళ్ళకేమో ఒకటైతే, ఎస్టీ వాళ్ళకైతే ఒకటి ఉందండి. ఎస్టీ వాళ్ళకైతే ఒకటి ఉంది. ఎస్సీ బి వాళ్ళకి ఒకటి ఉంది. బీసీ బి వాళ్ళకి ఒకటి ఉంది. ఓపెన్లో అయితే 2 ఉన్నాయి. మరి ఓపెన్లో కూడా చూడండి. ఓపెన్లో 2 పోస్టులు అయితే మీకు 2 ఓపెన్లో అయితే 2 ఉన్నాయండి. బి చూడండి ఓపెన్లో మీకు ఓపెన్లో అయితే ఒకటి ఉంది. బీసీ ఏ వాళ్ళకైతే ఒకటి ఉంది. మొత్తం మీరు ఓపెన్, లోకల్, నాన్ లోకల్ అయితే చూసుకోండి. 2 పోస్టులు అయితే ఓపెన్లో ఉన్నాయి. బాగా హార్డ్ వర్క్ చేస్తే తెలుగులో అయితే ఒకటైతే సాధించవచ్చు. తెలుగు పీజీటీ ఓపెన్లో ఓపెన్, నాన్ లోకల్. ఇక్కడ బయోసైన్స్ చూడండి. బయోసైన్స్లో కూడా ఓపెన్లో అయితే 2 అయితే ఉన్నాయి బయోసైన్స్కి సంబంధించి. ఇక్కడ లోకల్లో 2 ఉన్నాయి. ఓపెన్లో అయితే ఒకటి ఉంది బయోసైన్స్కి. మ్యాథ్స్కి సంబంధించి చూడండి. మ్యాథ్స్ ఇంగ్లీష్కి సంబంధించి 3 అయితే ఉన్నాయి. ఎక్కువగా మ్యాథ్స్కి సంబంధించి అయితే 3 పీజీటీలు అయితే ఉన్నాయండి. ఇవి కూడా తెలుగు పీజీటీలు. ఇప్పుడు పీజీటీలు చూడండి. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్లో కూడా 2 ఉన్నాయి. మీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ అయితే చూసుకోండి. ఫిజికల్ సైన్స్ కూడా ఓపెన్లో అయితే 2 ఉన్నాయి. సోషల్ స్టడీస్ అయితే చూడండి. పీజీటీకి సంబంధించిన సోషల్ స్టడీస్ లోకల్, నాన్ లోకల్ 2 అయితే నేను చేసి చూపిస్తాను. చూడండి సోషల్కి సంబంధించింది అయితే 2 చూడండి. ఇంగ్లీష్ మీడియం అండి ఇవి, తెలుగు మీడియం అయితే కావు. ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన సోషల్ ఎన్ని పోస్టులు ఉన్నాయో మీరు చూసుకోండి. ఇంగ్లీష్ మీడియంకి సంబంధించింది అయితే ఒకటే పోస్ట్ అయితే ఉందండి. ఇంగ్లీష్ మీడియం ఇవి మీరు ఫస్ట్ ఓపెన్లో అయితే ఒకటి ఉంది. దీంట్లో అయితే దీంట్లో అయితే ఏమీ లేవు. ఓపెన్లో లేవు. లోకల్లో అయితే ఒకటి ఉంది. ఓపెన్లోనేమో ఎవరికి ఉందంటే ఎస్సీ వాళ్ళకు ఉంది. ఎస్సీ వాళ్ళకైతే ఒకటి ఉంది. ఎస్సీ వాళ్ళకైతే ఒకటి ఉంది.
ఎస్టీ వాళ్ళకైతే ఏమీ లేదండి. ఇది లోకల్‌లో అయితే ఒకటుంది. మీరు మీ సబ్జెక్ట్‌కి సంబంధించిందయితే మీరు చూసుకోండి. ప్రిన్సిపల్ గూడా చూడండి. ప్రిన్సిపల్ పోస్ట్‌కి అయితే ఎక్స్‌పీరియన్స్ అయితే అడుగుతున్నాడు. ఇది గూడా మీరు గమనించండి. ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే గిన అప్లై అయితే చేసుకోండి. దీని క్వాలిఫికేషన్స్ అవన్నీ గూడా నేను నోటిఫికేషన్ అయితే పెట్టాను ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో. దాంట్లో ప్రిన్సిపల్‌కి ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి అనేది కూడా చెప్పడం జరిగింది. అవైతే మీరు చూడండి ఒకసారి ఆ వీడియో చూడకపోతే. ఇప్పుడు ఓపెన్‌లో అయితే 4 ఉన్నాయండి. బీసీఏ కాదు, బీకైతే ఒకటుంది, సీకైతే 2 ఉన్నాయి. ఇంకా చూసుకోండి మీరు ఇవి ఎస్సీ, ఎస్టీ ఇట్లా స్క్రోల్ చేసుకొని మీరు ముందు చూసుకోండి ఎన్నున్నాయి ఏంటి అనేది. ఓపెన్‌లో ఉన్నాయి, లోకల్‌లో కూడా ఉన్నాయండి ప్రిన్సిపల్. ఇప్పుడు టీజీటీ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి సంబంధించిన పోస్టులివి. లాంగ్వేజ్‌కి సంబంధించిన ఇంగ్లీష్‌కైతే చాలా ఉన్నాయి. 6 అయితే ఉన్నాయి. ఇది కూడా మీరు హైలైట్ చేస్తున్నా చూసుకోండి. ఇంగ్లీష్‌కి సంబంధించినవి 2 హైలైట్ చూడండి. 6 ఉన్నాయి. మీరు బీసీఏ వాళ్ళకైతే 2 వస్తాయి. బీ వాళ్ళకైతే 1 వస్తుంది. సి వాళ్ళకి 0, డి వాళ్ళకైతే 2 ఉన్నాయండి. బీసీడీ వాళ్ళకి, బీసీఈ వాళ్ళకైతే 1 ఉంది. ఎస్సీ వాళ్ళకి, ఎస్సీ గ్రేడ్ 2 వాళ్ళకేమో 2 ఉన్నాయి. ఎస్సీసీ వాళ్ళకి 1 ఉంది. ఎస్టీ వాళ్ళకైతే 0 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్కి అయితే 2 ఉన్నాయండి దీంట్లో. ఇంగ్లీష్ ఇక్కడ 6 ఓపెన్‌లో అయితే 6 ఉన్నాయి. బీసీఏ వాళ్ళకి 1 ఉంది. బీసీబీ వాళ్ళకి 1 ఉంది. సిడిఈ వాళ్ళకైతే ఏమీ లేవు. ఈ వాళ్ళకి ఎస్సీ 1 ఇక్కడ చూడండి. ఈడబ్ల్యూఎస్కి అయితే 1 ఉంది. ఎస్టీ వాళ్ళకి 1 ఉంది. ఎస్సీసీ థర్డ్ గ్రేడ్ వాళ్ళకైతే 1 అయితే ఉంది. చూసుకోండి. సాంస్క్రిట్‌కి సంబంధించినవి కూడా బాగానే ఉన్నాయండి. సాంస్క్రిట్‌కి కూడా సాంస్క్రిట్‌కి లోకల్‌లో అయితే అన్నీ ఉన్నాయి చూడండి. అందరికీ ఉన్నాయి. ఒక్క బీసీఈ వాళ్ళకైతే లేనట్టుగా ఉంది ఇక్కడ. ఈడబ్ల్యూఎస్, ఎస్టీ వాళ్ళకి, ఎస్సీఏ వాళ్ళకైతే లేదు. అందరికైతే ఉన్నాయి. సాంస్క్రిట్ చూడండి. తెలుగు లాంగ్వేజ్ సాంస్క్రిట్‌కి సంబంధించి కరెంట్ చాలా ఉన్నాయండి. సాంస్క్రిట్‌కి సంబంధించి ఎక్కువగా అందరికీ సరిపోయే అన్నీ ఉన్నాయి. అందరికి ఒక్కొక్కటి అయితే ఉంది. అన్ని క్యాస్ట్ వాళ్ళకైతే మీరు చూసుకోండి. దీంట్లో కూడా ఓపెన్‌లో కూడా బాగానే ఉన్నాయండి సాంస్క్రిట్ వాళ్ళకైతే. ఇవి టీజీటీ అండి, పీజీటీ కాదు. ఇవి టీజీటీ పోస్టులు. పీజీటీకి మనకు క్వాలిఫికేషన్ ఏంటంటే పీజీ అయితే ఉండాలి. టీజీటీకి మళ్ళీ తెలుగు చూడండి. మనకి టీజీటీకి ఏమో డిగ్రీ ఉంటే సరిపోతుందండి. పీజీటీకి మాత్రం పీజీ ఉండాలి. పీజీలో కూడా 50% మార్క్స్ అయితే మనకు వచ్చి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 45 మార్క్స్ అయితే ఉండాలి. మీరు అదైతే గమనించండి. దీంట్లో కూడా టీజీటీకి కూడా మనకి డిగ్రీలోనేమో 50% మార్కులు ఓపెన్ వాళ్ళకు ఉండాలి. ఓపెన్‌లో అయితే ఉండాలి. మిగతా వాళ్ళకేమో 45%. నేనైతే దీన్ని ఇన్ఫర్మేషన్ అయితే నేను వీడియో అయితే చేశాను. మీకు అది కావాలంటే గిన దాంట్లో చూడండి. మా ఛానల్ని విజిట్ చేసి చూడండి ఒకసారి. తెలుగు చూడండి. నేను తెలుగువి రెడ్ కలర్లో అయితే హైలైట్ చేస్తున్నాను. తెలుగు సబ్జెక్టుకి సంబంధించినవి. తెలుగు చాలా ఉన్నాయండి టీజీటీలో. తెలుగు లాంగ్వేజ్కి సంబంధించినవి 10 అయితే ఉన్నాయి ఓపెన్‌లో. లోకల్లోనే 10 ఓసీ వాళ్ళకైతే ఉన్నాయి. ఈ ఓసీ పోస్టులు ఓసీ వాళ్ళు రాసుకోవచ్చండి. మామూలుగా క్యాస్ట్ వాళ్ళకు కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇదైతే గమనించండి. ఇక్కడ చూడండి 10 అయితే ఉన్నాయి. బీసీఏకి అయితే 1 ఉంది. బీసీబీకి 2 ఉన్నాయి. బీసీసీకి లేవు. బీసీడీకి అయితే 1 ఉంది. ఇక్కడ బీసీఈకి 0, ఎస్సీ 1 కేటగిరీ వాళ్ళకి 0, 2 కేటగిరీ వాళ్ళకైతే 2 ఉన్నాయి. థర్డ్ కేటగిరీ వాళ్ళకైతే 1 ఉంది. ఎస్టీ వాళ్ళకైతే 2 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్కి అయితే 3 ఉన్నాయండి. దీంట్లో బాగానే ఉన్నాయి. టీజీటీ పోస్టులు అయితే బాగానే ఉన్నాయి. మీరు మొత్తం లోకల్, నాన్ లోకల్లో కూడా అందరికైతే వస్తున్నాయి. ఒక్కొక్క పోస్ట్ అయితే అన్ని క్యాస్ట్ వాళ్ళకైతే ఉంది. చూసుకోండి దీన్ని బాగా.
మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్, ఇంగ్లీష్ మీడియం చూడండి. ఇంగ్లీష్ మీడియంలో కూడా ఒక్కొక్క పోస్ట్ అయితే ఉంది. మీరు మ్యాథ్స్ సబ్జెక్ట్‌కి సంబంధించి మ్యాథ్స్ వాళ్ళు, సైన్స్‌కి సంబంధించింది ఇంగ్లీష్ మీడియం, అన్నీ ఇంగ్లీష్ మీడియమే ఉంటాయండి. దీంట్లో తెలుగు మీడియం అయితే ఉండదు. ఈ తెలుగు అనేది లాంగ్వేజ్ కాబట్టి దీంట్లో ఉన్నాయి. సాంస్క్రిట్, హిందీ, బయో సైన్స్ ఇవన్నీ. చూసుకోండి వీటిని మళ్ళీ ఒకసారి. ఇక్కడ రోస్టర్ లిస్ట్ అని ఇచ్చారు. ఇది కూడా మీరు చూసుకోండి. పీజీటీకి బ్యాక్‌లాగ్ ఎవరికొస్తది ఏంటి అనేది. సాంస్క్రిట్, ఈ తెలుగు అయితే చూద్దాము. సోషల్ చూద్దాము. ఇంగ్లీష్ మీడియం, సోషల్. ఇక్కడ తెలుగు అయితే చూడండి మీరు. పీజీటీలో అయితే 2 పోస్టులు అయితే ఉన్నాయి. చూడండి తెలుగు అయితే నేను హైలైట్ చేసి పెడుతున్నాను. టీజీటీలో కూడా సేమ్ అదే ఉందండి ఇది. ఇక్కడ టీజీటీ తెలుగు కూడా చూడండి. టీజీటీ లోకల్, నాన్ లోకల్వి నేనైతే హైలైట్ చేసి పెడుతున్నాను. మీరు తెలుగు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళైతే చూసుకోండి ఎన్నెన్ని ఉన్నాయనేది. నెక్స్ట్ చూడండి, సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి, అంతగా లేవండి. ఓవరాల్గా 77 ఓపెన్లు అయితే ఉన్నాయి. అన్ని సబ్జెక్టులు బ్యాక్లాగ్ అన్నీ కలిపి. 16 ఏమో బీసీఏకి ఉన్నాయి, 14 ఏమో బీసీబీకి, సికి 5 ఉన్నాయి, బీసీడీకి 9 ఉన్నాయి, 7 ఏమో బీసీఈకి ఉన్నాయి, ఎస్సీఏకి ఏమో 4, 2 కేటగిరీ వాళ్ళకేమో 14, థర్డ్ కేటగిరీ వాళ్ళకేమో 9, ఎస్టీ వాళ్ళకైతే 14 ఉన్నాయండి. ఇదేమో ఈడబ్ల్యూఎస్కి అయితే 14 అయితే ఉన్నాయి. చూసుకోండి. ఇంతటితో అయితే ఈ వీడియో ఎండ్ అవుతుందండి. మీకు మీ సబ్జెక్ట్ ఏదన్నా ఉంటే గిన ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలైతే మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అవి మేము పెట్టడానికైతే ట్రై చేస్తాము. మీ ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నా అండి. చాలామంది అప్లై చేసుకుంటున్నారు. ఇంతకుముందు కట్టిన ఫీజు కట్టి అప్లై చేసుకున్నారు కదండి. ఇంతకుముందు నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళకైతే ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఎక్కువగా ఈ టీజీటీకి, పీజీటీకి అప్లై చేసుకోవాలంటే మళ్ళీ కొత్త అప్లికేషన్, దాంట్లోనే ఎడిట్ ఆప్షన్ అయితే రావట్లేదంట. మీరు మళ్ళీ అయితే చూసుకొని అయితే మళ్ళీ ఒక్కొక్క దానికైతే 750 రూపీస్ అయితే మీరు కట్టాల్సి ఉంటుంది. పీజీటీకి 750, టీజీటీకి అయితే 750, ప్రిన్సిపల్ రాయాలంటే మళ్ళీ 750 అలా కట్టాల్సి ఉంటుంది. మీ డిస్టిక్లో అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. ఒక డిస్టిక్కే అప్లై చేసుకోవాలి. అట్లా నాన్ లోకల్ అప్లై చేసుకుంటారా, లేకపోతే మీ డిస్టిక్లో అప్లై చేసుకుంటారా అనేది మీరు చూసుకోండి. ఏజ్ అన్నీ చూసుకోండి. ఇంటర్మీడియట్, డిగ్రీ ఏజ్ అడుగుతున్నాడు. ఈ పోస్టులకైతే డిగ్రీ, పీజీ అడుగుతాడు. టీజీటీ, పీజీటీకి సంబంధించి సబ్జెక్ట్ అయితే మీకు లోకల్, నాన్ లోకల్ అనేవి చూసుకోండి. సబ్జెక్ట్స్ అయితే ఇక్కడ మీరు జాబ్ చేయాలనుకుంటే మొత్తం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుందండి. లాంగ్వేజెస్ కాకుండా మిగతావన్నీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి. మ్యాథ్స్ అయినా, సైన్స్ అయినా అవి ఇంగ్లీష్ మీడియంలో అయితే మీరు చెప్పాల్సి ఉంటుంది పాఠాలని. అది గుర్తుపెట్టుకొని మీరైతే అప్లై చేసుకోండి. సిలబస్ కూడా దీనికైతే కొంచెం వేరుందండి. పీజీ లెవెల్లో ఉంటుంది సిలబస్. అది కూడా మీకు ఎవరికైనా టీజీటీ, పీజీటీ వాళ్ళకి సిలబస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అది కూడా టీజీటీ సిలబస్ అయితే పోస్ట్ చేస్తాను. ఈ టీజీటీ, పీజీటీ వాళ్ళు రాసే వాళ్ళందరికండి, డిఎస్సి రాసే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు.